Hello, hi friends, welcome back to my channel. Here is a non-spoiler movie review of the film బాజే వాయు వేగం. ఫస్ట్ థింగ్ వాజ్ మూవీ తర్వాత నా ఎక్స్ప్లెయిన్ చెప్పాలంటే మూవీ అయితే ఓకేగానే ఉంది. అండ్ ఈ మూవీలో చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయి, అలాగే ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క దాని గురించి కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. దానికన్నా ముందు మన వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేసుకోవడం లేదు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ డైవ్ ఇంటు ద మూవీ. అండ్ ఈ మూవీలో మెయిన్ మాట్లాడుకోవాలంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా లిటరల్లీ చాలా బ్యాడ్ ఉందనుకోవాలా. ఎందుకంటే మూవీ స్టార్ట్ అయ్యేది చాలా స్లోగా స్టార్ట్ చేస్తారు. అండ్ క్లైమాక్స్ అంటే ప్రీ క్లైమాక్స్ వరకు కూడా మూవీ చాలా డల్గానే పోతూ ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా ఒక మంచి ట్విస్ట్ అండ్ టర్నింగ్ పాయింట్ కూడా అనుకోవచ్చు. ఆ మూవీకి మంచి ట్విస్ట్ అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం, ఇట్స్ గుడ్. అండ్ సెకండ్ హాఫ్ వచ్చి ఆ ట్విస్ట్ నేను తీసుకొని కొంచెం బ్యాడ్ చేస్తారని నేను అనుకున్నాను. అండ్ సెకండ్ హాఫ్ అలా ఉండదు, ఆ టర్నింగ్ పాయింట్ని తీసుకొని ఒక ఫ్లోలోనే పోతూ ఉంటుంది. అంటే ఆ టర్నింగ్ పాయింట్ని తీసుకొని మళ్ళీ ఇంకో చోట ట్విస్ట్ రివీల్ కావడం, మరి దాని తర్వాత ఒక ఫాదర్ సన్ ఎమోషనల్ సీన్స్ చూపించడం అండ్ క్లైమాక్స్ అయితే ఇట్స్ గుడ్, సూపర్గా అనిపిస్తుంది. అంటే హోల్గా మూవీ మెయిన్ ప్లాట్ ఏం దాని గురించి అంటే ఒక 2 బ్రదర్స్ ఉంటారు. వాళ్ళ ఫాదర్కి సీరియస్ కండిషన్ ఉన్నప్పుడు వాళ్ళకి డబ్బు అవసరం ఉంటుంది. ఆ డబ్బు అవసరం కోసం వాళ్ళు ఏం చేస్తారు, మన విలన్ హీరోని ఎందుకు తరుపుతా హీరో విలన్ ఎందుకు తరుపుతా అంటారు. అంటే సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక మజా అని ఒక డ్రామాటిక్ ఫిల్మ్ అనుకోవచ్చు. అంటే వాళ్ళని వీళ్ళు కొంచెంసేపు తరవడం, వీళ్ళని వాళ్ళు కొంచెంసేపు తరవడం అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఇట్స్ గుడ్. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఒక్కటే మైనస్ పాయింట్ ఈ మూవీలో. అండ్ పాటలు అయితే అంత ఓకేగానే ఉన్నాయి కానీ సూపర్ హిట్ అని చెప్పలేం. అండ్ ఫస్ట్ హాఫ్ కూడా మెయిన్గా బ్యాడ్ అవ్వడానికి ఇంకొక రీజన్ ఏమన్నా ఉంది అంటే లవ్ స్టోరీ. సో లవ్ స్టోరీ అవసరమే లేదనిపిస్తుంది, కానీ ఫోర్స్ఫుల్గా పెట్టినట్టు అనిపిస్తుంది. దానికి మళ్ళా పాట పెట్టడం ఇట్స్ బ్యాడ్ అండ్ ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. అండ్ కమింగ్ యాక్టర్ పర్ఫార్మెన్స్ కార్తిక్ అయితే చించి పక్కన పెట్టిన అనిపిస్తుంది. బాగానే ఉన్నాయి కానీ ఎందుకు అతనికి RX 100 తర్వాత అంత మంచి హిట్ సినిమా పడలేదని నా ఫీలింగ్ అంతే. అంటే 90 ml వచ్చింది కానీ అంటే అంత ఇండస్ట్రీ హిట్ అయింది కానీ మనకు అంత క్రేజ్ రాలేదు. మళ్ళీ ఏమో రవికృష్ణ గారి యాక్టింగ్ అయితే చాలా స్కోప్ ఉన్న క్యారెక్టర్, చాలా బాగా చేసినారు ఆయన కూడా. అండ్ తనకల బర్ని గారితో కూడా టర్నింగ్ పాయింట్స్ కాడ కొన్ని హైలైట్ డైలాగ్స్ చూపించినారు. ఇట్స్ గుడ్. అండ్ హీరోయిన్ అయితే అంత స్కోప్ లేదు, ఉన్నంతవరకు బాగానే చేసినారు అనుకోవాలా. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3 ఇస్తాను ఫ్రెండ్స్ 5కి. అండ్ ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. మళ్ళీ కొత్త రివ్యూతో మళ్ళీ మీ అందరికి వస్తామంటారు. బై ఫ్రెండ్స్.